కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలిసేందుకు ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి బీజేపీలో విలీనానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. చాలా కీలకమైనటువంటి కామెంట్స్గా మనం అభివర్ణించవచ్చు. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనంపైన బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నప్పటికీ కూడా ఏదో రోజు ఇది జరగక మనదు, ఖచ్చితంగా జరిగి తీరుతుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెలుబుచ్చారు. అంతేకాకుండా కొన్ని పదవుల పంపకానికి సంబంధించి కూడా ఒక ముందడుగు వేసి పదవుల పంపకానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యేకించి కేసీఆర్కు పార్టీ అధినాయకుడు అయినటువంటి కేసీఆర్కు ఒక గవర్నర్ పదవి ఇస్తారు. ఆ తర్వాత కేటీఆర్కి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఉన్నటువంటి కేటీఆర్కి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారు. అలాగే కవితకి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారు. ఈ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి పార్టీని విలీనం చేసుకుంటారని చెప్పి కీలకమైనటువంటి ప్రకటన చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా బీఆర్ఎస్కు ప్రస్తుతం రాజ్యసభలో 4 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ఆ 4 రాజ్యసభ సీట్లను బీజేపీలో విలీనం చేస్తున్నందుకు గాను, బీజేపీలో కలుపుతున్నందుకు గాను వాళ్ళ సంఖ్యాబలం కూడా పెరుగుతుంది. కాబట్టి దానికి ఉపయోగపడేటువంటి విధంగా దానికి కాంపన్సేట్ చేస్తూ అన్నట్టుగా కవితకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారు అని చెప్పి అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అనేటువంటిది తెలంగాణ రాజకీయాల్లో, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలకమైనటువంటి ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అనేటువంటి రకరకాల ఊహాగానాలు, రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీంట్లో నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది అనేటువంటి అంశం పక్కన పెట్టినప్పటికీ కూడా దీని ఒక రాజకీయ అంశంగా చూడాలా, లేదంటే ఖచ్చితంగా ఈ పార్టీ విలీనం అవుతుందా అనేటువంటి రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్ వస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. అయితే దీనిపైన స్పందిస్తూ రెండు రోజుల క్రితం కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ కనుక బీజేపీతో దోస్తీ మెయింటైన్ చేస్తే, బీఆర్ఎస్ కనుక బీజేపీతో మిత్రత్వం మెయింటైన్ చేస్తే 150 రోజులుగా కవిత ఎందుకు జైల్లో ఉంటుంది, కవిత జైల్లోంచి విడుదలవుతుంది కదా అనేటువంటి ఒక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీని బీజేపీలో విలీనం చేసేటువంటి అవకాశమే లేదు. ప్రస్తుతం వస్తున్నటువంటి అన్ని కూడా ఊహాజనితమైనటువంటి ఊహాగానాలు. వీటిపైన కోర్టుకు కూడా వెళ్తాము, దీనిపైన డిఫమేషన్ కేసులు కూడా వేస్తామని చెప్పి ఒక అడుగు ముందుకేసి కేటీఆర్ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేటువంటిది కూడా తీవ్రమైనటువంటి ఆసక్తి నెలకొంది అని చెప్పవచ్చు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా ముందుకెళ్తోంది. చాలా దూకుడుగా తమ కార్యక్రమాలన్నింటి కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఒక్కొక్కటిగా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం మనం చూసాం. సీతారామ ప్రాజెక్టు ఓపెన్ చేయడం కానీ, అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు 2 లక్షల వరకు రైతుల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం అవుతుంది. వీటన్నింటినీ కూడా ఒక పాజిటివ్ వాతావరణం ఉంది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా పాజిటివ్గా ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నటువంటి తరుణంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ను కొంత ఆత్మరక్షణలో పడేయాలి, కొంచెం డిఫెన్స్లో పడేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసిండవచ్చు అనేటువంటి వాదనలు కూడా లేకపోలేవు. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్కి సంబంధించి ప్రస్తుతం కొంచెం గడ్డకాలమే ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. 39 మంది ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. 39 మంది విజయం సాధించిన తర్వాత ఒక ఎమ్మెల్యే ఒక కంటోన్మెంట్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించడంతో ఆ పార్టీ అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి విజయం సాధించినటువంటి సందర్భం మనం చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో వీటితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కీలకమైనటువంటి ఎవరైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారో ఆ కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులందరూ కూడా లోక్సభ ఎన్నికల కంటే ముందు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత కొంతమంది ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుందా, బీఆర్ఎస్ పార్టీ పడిందా అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. దీంట్లో భాగంగానే మరింత ఆత్మరక్షణలో పడేసేటువంటి విధంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా
మీరు రుణమాఫీ చేస్తే 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ కనుక చేస్తే నేను తన సిద్దిపేట శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పి గతంలో హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నిన్న ఖమ్మం జిల్లా వైరాలో జరిగినటువంటి సమావేశంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి మరొకసారి వాటిని గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం, మీరు చేసినటువంటి ఛాలెంజ్ ప్రకారం హరీష్ రావు రాజీనామా చేయాలి, లేదంటే ముక్కుడేలకు రాసి తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆయన కీలకంగా హరీష్ రావును టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా చాలా వేడి వాతావరణం నెలకొందని చెప్పి, రాజకీయ వాతావరణం చాలా వేడెక్కిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అటు బీఆర్ఎస్ను పూర్తి స్థాయిలో ఆత్మరక్షణలో పడేయడం ద్వారా వీలైనంత వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, మిగతా నాయకులందరినీ కూడా తమ వైపు తిప్పుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా మారింది, చాలా పటిష్టంగా ఉంది అనేటువంటి ఒక సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా బీఆర్ఎస్ను వీలైనంత వరకు ఆత్మరక్షణలో పడేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పి అనుకోవచ్చు. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి అమెరికా పర్యటన సందర్భంగా వచ్చినటువంటి కొన్ని అంశాలు అయితే వచ్చినటువంటి పెట్టుబడులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చాలా జోష్ మీద ఉన్నారు. ముఖ్యమంత్రి ఈ సమావేశం, ఈ పర్యటన పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో ఒక పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రాజకీయ ఆధిపత్యంతో ముందుకెళ్లాలనేటువంటి ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కనపడుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన తర్వాత ఇంకా మిగతా ఉన్నటువంటి మంత్రి పదవులకు సంబంధించి, మిగతా నామినేటెడ్ పదవులకు సంబంధించి, అలాగే పీసీసీ చీఫ్ పదవికి సంబంధించి ఇక్కడ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ చర్చ తర్వాత మరికొన్ని రోజుల్లో, 1-2 రోజుల్లో, మ్యాక్సిమం ఒక వారం రోజుల్లో ఈ పీసీసీ ప్రెసిడెంట్కి సంబంధించి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కేటువంటి వారికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.